నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, గగన్యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. గగన్యాన్ ప్రాజెక్టు భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన తొలి టెస్ట్ వెహికల్ D1 ప్రయోగం కాస్త ఆలస్యమైన విజయవంతమైంది. ఇందులో ఈ క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతాన్ని తాకి తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మొదలైన కౌంట్డౌన్ 12:30 గంటలు కొనసాగిన తర్వాత టెస్ట్ వెహికల్ D1 నింగిలోకి బయలుదేరాలి. అలా జరగలేదు. కానీ శనివారం ఉదయం 8 గంటలకు చేయాల్సిన ప్రయోగం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉదయం 8:30 గంటలకు వాయిదా పడింది. ఇంజిన్ ఇగ్నిషన్ సక్రమంగా జరగనందున లిఫ్ట్ ఆఫ్కు 5 సెకండ్ల ముందు హోల్డింగ్ పెట్టారు. కారణాన్ని గుర్తించిన సాంకేతిక లోపాలు సరిదిద్దాక ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఉత్కంఠంగా ఎదురుచూశారు. మొదటిసారి లిక్విడ్ ఇంజన్తో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎక్స్పేస్ వ్యవస్థ రాకెట్ నుంచి వేరైంది. వాహనం 17 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఎస్కేప్ క్రూ మాడ్యూల్ విడిపోయింది. తర్వాత పారాచూట్లు విచ్చుకోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతాన్ని తాకింది. తీరానికి 10 కిలోమీటర్ల దూరంలోనే సముద్ర జలాల్లో నౌకాదళ దాన్ని స్వాధీనం చేసుకుంది. ఇస్రో ప్రయోగించిన గగన్యాన్ క్రూ మాడ్యూల్ శనివారం భారత నౌకాదళం విజయవంతంగా సాగర జలాల నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. ముందస్తుగా వ్యూహాత్మక ప్రణాళిక శిక్షణను నౌకాదళ గజ ఈతగాళ్ల బృందానికి ఇవ్వడంతో ఇది సాధ్యపడిందని పేర్కొన్నారు. నిర్దిష్ట ప్రమాణాల విధానాన్ని పాటిస్తూ ఇస్రో నౌకాదళ బృందాలతో సమన్వయ ధోరణిని అవలంబించిన సంయుక్త సమాచార వ్యవస్థ ద్వారా క్రూ మాడ్యూల్ను సకాలంలో సాగర జలాలకి నుంచి నేవీ డైవర్స్ నౌక డెడ్ పైకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. గగన్యాన్కు క్రిటికల్ సిస్టమ్స్ అందించిన అనంత్ టెక్నాలజీస్ ఇస్రో గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1 ప్రయోగం విజయవంతం కావడంపై అనంత్ టెక్నాలజీస్ CMD డాక్టర్ సుబ్బారావు పావులూరు సంతోషం వ్యక్తం చేశారు. గగన్యాన్ D1 ప్రయోగానికి స్పేస్ ప్రాసెసింగ్ సిస్టమ్, కమాండ్ ఎగ్జిక్యూటివ్ మాడ్యూల్, డేటా అక్విజిషన్ యూనిట్, ట్రాన్స్డ్యూసర్ ఎగ్జిటేషన్ మాడ్యూల్, మినీ పవర్ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ టెలిమెట్రీ సిస్టమ్, సీరియల్ చెక్అవుట్ బస్ ఇంటర్ఫేస్ తదితర మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ను తమ సంస్థ అందించినట్లు తెలిపారు. తరగతి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఇంజనీరింగ్, ఉత్పత్తి, పరిశోధనా విభాగాల్లో ఇస్రోకు తాము ముఖ్యమైన భాగస్వామిగా పనిచేస్తున్నట్లు వివరించారు. అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ సంస్థకు బెంగళూరు, తిరువనంతపురాల్లో ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ యూనిట్లు అనేవి ఉన్నాయి. 800 కోట్ల సంవత్సరాలు ప్రయాణించిన రేడియో తరంగాలు. విశ్వంలో ఎక్కడో దూరాన 2-3 నక్షత్రాల మండలాలు, గెలాక్సీలు కలిసిపోతూ కొత్త నక్షత్రాలను సృష్టించే క్రమంలో వెలువడిన అతివేగ రేడియో తరంగాలు భూమిని చేరడానికి 800 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఫాస్ట్ రేడియో బరస్ట్ FRBగా వ్యవహరించే ఈ తరంగాలను ఆస్ట్రేలియా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్షత్రం పేలిపోతున్నప్పుడు అది మ్యాగ్నటార్గా మారుతుంది. అది కూడా FRBని వెలువరిస్తుందని మొట్టమొదటి FRBని 2007లో గుర్తించారు. ఆ పైన విశ్వం నలుమూలల నుంచి వస్తున్న వందలాది FRBలను కనిపెట్టారు. తాజాగా కనుక్కున్న FRB అనేది 1 మిల్లీ సెకండ్ కన్నా తక్కువ సమయమే మెరిసిన ఆ సూక్ష్మ వ్యవధిలో సుమారు 30 ఏళ్ల వెలువరించినంత శక్తి విడుదల చేసిందంటూ విశ్వంలోని ఉండాల్సిన పదార్థంలో సగం మాత్రమే మనకు కనిపిస్తుందని, మిగతా సగం నక్షత్ర మండలాల్లో మధ్య శూన్యంలో ఎలక్ట్రాన్ల రూపంలో ఉండవచ్చని, ఆ పదార్థ పరిమాణాన్ని FRBలు పట్టి ఇస్తాయని, తద్వారా గెలాక్సీల మధ్య ఉన్న పదార్థం పరిమాణాన్ని అంచనా వేయడానికి వీలవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కోవిడ్తో అరుదైన గియాన్-బార్ వ్యాధి ముప్పు. కోవిడ్ వచ్చిన తర్వాత 6 వారాల్లో అత్యంత అరుదైన గియాన్-బార్ సిండ్రోమ్ బారిన పడే వారి ముప్పు కూడా పెరుగుతుంది. ఇజ్రాయేలీ వైద్య పరిశోధకులు తెలిపారు. వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ అతడి నాడీ కణాలపైన తిరగబడి వ్యాధిని గియాన్-బార్ సిండ్రోమ్ అని అంటారు. ఇది ఏటా 10 లక్షల మందిలో 20 మందికి మాత్రమే అరుదైన వ్యాధి. కోవిడ్ వ్యాధి వచ్చిన తర్వాత ఈ రోగం బారిన పడే ప్రమాదాన్ని mRNA టీకాలు నివారిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇటీవలే
కోవిడ్ సోకిన రోగులు గియాన్ బార్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం 6 రెట్లు ఎక్కువగా ఉందంటూ ముందుగానే ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో 12% మందికి కోవిడ్ రాగా గియాన్ బార్ వ్యాధి లేని వారిలో 2% మందికే కోవిడ్ సోకింది. ఇటీవలే mRNA టీకాను తీసుకున్న వారికి గియాన్ బార్ వచ్చే ప్రమాదం సగానికి సగం తగ్గిపోతుందని, గియాన్ బార్ వ్యాధి సోకినప్పుడు కాళ్ళలో తిమ్మిరిగా ఉన్నట్లు అనిపించింది. క్రమంగా ఆ లక్షణం చేతులు ముఖానికి పాకుతుంది. చాలా కొద్ది మందిలో పూర్తి పక్షవాతానికి దారితీస్తుంది. శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అయితే గియాన్ బారి పీడితులలో అత్యధికులు పూర్తిగా కోలుకుంటున్నారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. ఆరోగ్యకరమైన ఆహారంతో మహిళల్లో నాడీ క్షీణత సమస్యలు దూరం. నడి వయసు మహిళలు గుండెకు ఆరోగ్యం కలిగించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నాడీ క్షీణత సమస్యను తగ్గించవచ్చని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన తేలింది. అలాంటి ఆహారం తీసుకుంటే కొంత వయసు మీద పడ్డాక వీరిలో విషయగ్రహణ సామర్థ్యం క్షీణించే అవకాశం 17% మేర తగ్గుతుందని వెల్లడైంది. డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డైట్ అనే ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు ఉంటాయి. వీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఈ తరహా ఆహారంలో శాచురేటెడ్ కొవ్వు, కొలెస్టరాల్, సోడియం, చక్కెరలు తక్కువ. నాడీ సంబంధ సమస్యలపైన డైట్ ప్రభావాన్ని న్యూయార్క్ యూనివర్సిటీ చెందిన గ్రాస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఇందుకోసం ఒక ఆరోగ్య అధ్యయనం చేరింది. 5,116 మంది మహిళల డేటాను విశ్లేషించారు. ఇందులో క్యాన్సర్, ఇతర దీర్ఘకాల వ్యాధులపైన జీవనశైలి, ఇతర అంశాల ప్రభావాన్ని పరిశీలించారు. అలాగే పరీక్షార్థుల ఆహారాన్ని కూడా విశ్లేషించారు. 1985 నుంచి 1991 మధ్య ఈ అధ్యయనం సాగింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి వారిని పరిశీలించారు. 33% మంది మహిళల్లో విషయగ్రహణ సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు 1 కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అది డిమెన్షియా వంటి రుగ్మతలకు ముందు దశ. ఆహారాన్ని తీసుకున్న వారిలో ఈ లక్షణాలు 17% మేర తక్కువగా కనిపించాయంటూ వెల్లడించింది. నడి వయసులో డైట్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే దశాబ్దాల తర్వాత వారికి నాడీ సంబంధ క్షీణత అంత తక్కువగా ఉంటుందని తేల్చారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుతాలు సాకారమవుతున్నాయి. తాజాగా పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక వెన్నుదన్నుగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈ కొత్త తరహా చికిత్సను శనివారం ప్రవేశపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ను ఆసుపత్రి సిఎండి డాక్టర్ బొలినేని భాస్కర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, న్యూరో సర్జరీ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంటు మొదలైన వీరందరూ వివరించారు. దీని గురించి ఇతర ఆసుపత్రులతో కూడా అనుసంధానం చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ను వేర్వేరు ఆసుపత్రులతో అనుసంధానం చేయవచ్చునని వైద్యులు తెలిపారు. రోగుల నుంచి దూరం నుంచి తీసుకురావడానికి బదులు ఎంఆర్ఐ ఇమేజెస్ కిమ్స్ ఆసుపత్రిలో ఆన్లైన్కి పంపితే ఇక్కడ ర్యాపిడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిపుణులు వాటిని విశ్లేషించి కాపాడేందుకు ఎంత అవకాశం ఉందో చెప్తారంటూ ఈ సందర్భంగా తెలిపారు. పక్షవాత రోగుల్లో మొదటి 3 నుంచి 4 గంటలకు గోల్డెన్ అవర్గా భావిస్తారు. ఆ సమయంలో మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన పూడికలను తొలగించడం సులభం. తర్వాత సమయం గడిచే కొద్దీ చికిత్స ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఏ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో మెదడు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించడంలో ఖచ్చితత్వం పెరుగుతుంది. తద్వారా 24 గంటల వరకు మెదడులోని రక్తనాళాల్లో గడ్డలను తొలగించే అవకాశం లభిస్తుందంటూ కిమ్స్ వైద్యులు తెలిపారు. గాంధీ శాంతి పురస్కార కమిటీ సభ్యునిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని నియమించారు. ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కార ఎంపిక కమిటీ సభ్యునిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. గాంధీ ప్రబోధించిన మార్గాలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు ఈ సంస్థలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలకు ₹1,00,00,000 నగదు, ప్రశంసాపత్రం, ఫలకాన్ని అందజేస్తారు. అవార్డు ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన 2 ప్రముఖులు ఈ సభ్యులుగా ఉంటారు. గాంధీ శాంతి పురస్కార
ఎంపిక కమిటీ తనను సభ్యునిగా నియమించడంతో సంతోషంగా ఉందంటూ మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆక్సిజన్ 18 ఎన్రిచ్డ్ వాటర్ పరీక్షలు విజయవంతం చేశారు. రోగుల్లో క్యాన్సర్ కణాల నిర్ధారణకు, చికిత్సకు, శరీరంలో జరిగే జీవరసాయన చర్యల అధ్యయనానికి ఎంతగానో ఉపయోగించబడే ఆక్సిజన్ 18 ఎన్రిచ్డ్ వాటర్ పైన నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఇటీవల ముంబైలో అన్ని విధాలుగా పరీక్షలను నిర్వహించారు. అమెరికా శాస్త్రవేత్తలు కూడా పరీక్షించారు. అన్నీ విజయవంతమయ్యాయి. భారత అణుశక్తి విభాగం పరిధిలోని పబ్లిక్ అవేర్నెస్ విభాగం హెడ్ ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్కే వత్స ఈ మేరకు ఒక ప్రకటనలు విడుదల చేశారు. అశ్వాపురంలోని భారజల ప్లాంట్లో ఇదొక కీలక ముందడుగు. ఇటీవల వరకు మనం ఆక్సిజన్ 18 ఎన్రిచ్డ్ వాటర్ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునేవారం. అంతర్జాతీయ విపణిలో లీటరుకు 2 కోట్ల ధర పలుకుతుంది. ఇప్పుడు మన ఉత్పత్తి విజయవంతం కావడం, అంతర్జాతీయ ప్రమాణాలకు, నాణ్యతకు ధీటుగా నిలవడంతో వాణిజ్యపరంగా లాభదాయకం కానుంది. ఇదే దేశంలో ఈ విషయంలో స్వయం సమృద్ధి దిశలో అడుగు పెట్టాలనుంది. గతేడాది భారజల ప్లాంట్లో పూర్తిగా దేశీయ సాంకేతికతతో దేశంలోనే తొలి ఆక్సిజన్ 18 వాటర్ ప్లాంట్ నెలకొల్పారు. ప్రస్తుతం 10 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. వివిధ సంస్థలు భారత యొక్క జీడిపి గ్రోత్ రేట్ను తరచుగా అంచనా వేస్తుంటాయి. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో డెలాయిట్ అనే ఒక సంస్థ భారత్ యొక్క వృద్ధి రేటును 6.5 నుంచి 6.8% ఉంటుందంటూ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 to 6.8% మేర వృద్ధి చెందొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. రాబోయే పండగ సీజన్ ఖర్చుల్లో పాటు వచ్చే ఏడాది మధ్యలో రానున్న సాధారణ ఎన్నికలకు ముందు జరిగే ప్రభుత్వ వ్యయాలు ఇందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడింది. 2027 నాటికి $5 లక్షల కోట్ల జీడిపితో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలంటే ఏకంగా కనీసం 6.5% వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందంటూ 2047కు అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు 8 to 9% ఆర్థిక వృద్ధి అవసరమని తెలిపింది. మొదటి త్రైమాసిక జీడిపి గణాంకాల తర్వాత మా వృద్ధి అంచనాలను సవరించాం. జీడిపి 6.5 to 6.8% పెరగొచ్చని డెలాయిట్ ఇండియా వివరించింది. మరోవైపు మన దేశ వృద్ధి రేటు 6.3%గా నమోదు కావచ్చని ఫిక్కీ సర్వే కూడా పేర్కొంది. జీడిపి వృద్ధి కనీసం 6%, గరిష్టంగా 6.6% ఉండొచ్చని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో పరిశ్రమలు, బ్యాంకింగు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. నేటి నుంచే ఆసియా పారా క్రీడలు. అథ్లెట్ల హోరాహోరీ సమరం, ఆసియా దేశాల మధ్య క్రీడాయుద్ధం, ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు, బద్దలైన రికార్డులు, చిరస్మరణీయ విజయాలు, చిరకాలం గుర్తుండిపోయే ఘనతలు ఇవి ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల నుంచే ఈ ఉపోద్ఘాతమంతా. ఇప్పుడు అదే ఊపును కొనసాగించేందుకు, తమ నైపుణ్యాలతో అలరించేందుకు, దేశానికి పథకాలు అందించేందుకు పారా అథ్లెట్లు కూడా సిద్ధమయ్యారు. ఆదివారమే పారా ఆసియా క్రీడలకు అధికారికంగా ప్రారంభించేందుకు తెరలేపారు. ఇప్పటికే పారా బ్యాడ్మింటన్, లాన్ బౌల్స్, బసియా, వీల్చైర్ బాస్కెట్ బాల్తో పోటీలు మొదలయ్యాయి. టోక్యో పారాలింపిక్స్ పసిటి విజేతలు అవని లేఖర షూటింగ్ విభాగం, సుమిత్ అంతిల్ జావెలిన్ త్రో ఈ క్రీడల్లో మన అథ్లెట్లు బృందాన్ని నడిపించుతున్నారు. 313 మంది అథ్లెట్లతో భారత్ మునిపెన్నడూ లేని విధంగా భారీ అథ్లెట్ల బృందాన్ని చైనాకు పంపించింది. టోక్యోలో స్వర్ణాలు గెలిచిన షూటర్ మనీష్ నర్వాల్, షట్లర్లు ప్రమోద్ భగత్, కృష్ణ, సాగర్ సైనా మంచి అథ్లెట్ల బృందానికి వీరిపైన చాలా మంచి అంచనాలు ఉన్నాయి. 17 క్రీడాంశాల్లో మన అథ్లెట్లు పోటీ పడనున్నారు. 43 దేశాల నుంచి 7,000కు పైగా పారా అథ్లెట్లు ఆసియా పారా క్రీడల్లో పోటీ పడనున్నారు. జాతీయ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్లు చెలిమి ప్రత్యూష, కుంజ రజిత సత్తా చాటారు. ప్రత్యూష రజితం గెలిచింది. ఈ ఏపీ అమ్మాయి 11.86 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుంది. నివేత తమిళనాడు
చెందిన ఆమె 11.79 సెకండ్స్లో స్వర్ణ పతకం సాధించింది. విశాఖ జార్ఖండ్ 11.98 సెకండ్స్ కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల 400 మీటర్స్ పరుగులో రజిత ఏపీకి వెండి పతకం దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 54.62 సెకండ్ల టైమింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. సిమర్జీత్ కౌర్ పంజాబ్ 54.41 సెకండ్స్, విధి జార్ఖండ్ 54.71 వరుసగా పరిచిడి కంచు పథకాలను తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ను ఎవరు మర్చిపోగలరు? ఆ సిక్సర్ను ముంబై క్రికెట్ సంఘం MCA మరింత ప్రత్యేకంగా మార్చింది. వాంకడే స్టేడియంలో స్టాండ్లో ఆ బంతి పడిన చోట ఉన్న 2 సీట్లను కొత్త రూపునిచ్చింది. అక్కడ ప్రత్యేకంగా 2 కుర్చీలను ఏర్పాటు చేయడంతో పాటు దీనికి ప్రపంచ కప్ 2011 విజయ స్మారక స్టాండ్ అని పేరు పెట్టింది. ఈ ప్రపంచ కప్ వాంకడేలో తొలి మ్యాచ్ శనివారం ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఈ సందర్భంగా ఆ 2 సీట్లపైన అందరి దృష్టి పడింది. జాతీయ క్రీడల్లో ఏపీకి కాంస్యం. 37వ జాతీయ క్రీడల మహిళల బ్యాడ్మింటన్లో ఆంధ్రప్రదేశ్ జట్టు కాంస్యం గెలుచుకుంది. సెమీఫైనల్ చేరడం ద్వారా పతాకం ఖరారు చేసుకున్న ఏపీ సెమీస్లో 2-3 తేడాతో అసోం చేతిలో ఓడింది. ఈ విభాగంలో అసోంలో తుది పోరులో 3-0 మహారాష్ట్ర పైన నెగ్గి పసిడి గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ కాంస్యాలు దక్కించుకున్నాయి. ఈ నెల 25న జాతీయ క్రీడలు ప్రారంభం కానుండగా బ్యాడ్మింటన్ పోటీలు ముందే మొదలయ్యాయి. చండీగఢ్కు చెందిన 16 ఏళ్ల జాన్వి అనే యువతి స్కేట్స్తో పంజాబ్ సంప్రదాయ నృత్యమైన బాంగ్రాను ప్రదర్శిస్తూ అబ్బురపరుచుతుంది. ఆటలో సాంప్రదాయాన్ని మిళితం చేసి స్కేటింగ్ బాంగ్రా ప్రదర్శనతో ఈమె ఆకట్టుకుంటుంది. నేడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు సాధించారు. ఇప్పటి వరకు ఫ్రీ స్టైల్ స్కేటింగ్లో ప్రపంచ స్థాయిలో ఎవరు పథకం సాధించలేదు. దీన్ని సాకారం చేసి గిన్నీస్ రికార్డు సాధించడమే నా లక్ష్యం అంటూ జాన్వి బాంగ్రా నృత్యానికి ఆకర్షితురాలైన జాన్వి 9 ఏళ్ల వయసు నుంచే సాధన మొదలుపెట్టింది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తండ్రి స్కేట్లపైన బాంగ్రా ప్రదర్శించమని ప్రోత్సహించాడు. యూట్యూబ్ సహాయంతో కొత్త భంగిమలను నేర్చుకుని 2019 నుంచి ప్రదర్శనలు ఇస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాన్వి చోటు సంపాదించుకుంది. ఈ బాంగ్రా అనేది పంజాబ్ రాష్ట్రం యొక్క సంప్రదాయ నృత్యం. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ చూసినట్టయితే వరల్డ్ కప్లో నేడు కివీస్తో తలపడనున్న ఇండియా వన్డే ప్రపంచ కప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న 2 జట్ల మధ్య కీలక పోరు రంగానికి సిద్ధమవుతుంది. ఆడిన 4 మ్యాచ్ల్లో నెగ్గిన భారత్, న్యూజిలాండ్ ఈ ఆదివారం నాడు ధర్మశాలలో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన సెమీస్కు మరింత చేరువ కావాలని టీమిండియా చూస్తుంది. కానీ టోర్నీలో తమలాగే ఎదురొచ్చిన ప్రతి జట్టును ఓడిస్తున్న కివీస్ పైన విజయం సాధించడం రోహిత్ శర్మకు అంత తేలిక కాకపోవచ్చను పోరు హోరాహోరీగా సాగుతుందంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక 8 వన్డే ప్రపంచ కప్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డ మ్యాచ్లు మొత్తం 8. 5 మ్యాచ్ల్లోనూ కివీస్ నెగ్గగా టీమిండియా 3 గెలిచింది. చివరగా 2019లో సెమీస్లో భారత్పై కివీస్ పైచేయి సాధించింది. 14 వన్డేల్లో 2000 మైలురాయిని అందుకోవడానికి శుభ్మన్ అవసరమైన పరుగులు. ఈ మ్యాచ్లో అంతగా పరుగులు చేస్తే వన్డేలో అత్యంత వేగంగా 38 ఇన్నింగ్స్లో 2000 మార్కును చేరుకున్న బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. 871 భారత్పై 20 ఇన్నింగ్స్లో లేధం పరుగులు, అందులో 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 54.43 ఉన్నది. హార్దిక్ వచ్చే వరకు ఈ పరిస్థితులు బట్టి 2-3 రకాలుగా కూర్పులను పరిశీలిస్తున్నామంటూ ఈ మ్యాచ్ని షమీని తుది జట్టులో తెస్తే బాగుంటుందంటూ లోయర్ మిడిల్ ఆర్డర్లోనూ బ్యాటర్ కావాలంటే సూర్య మెరుగైన ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు. ఈరోజు జరగబోయే ఈ నిన్న జరిగిన న్యూజిలాండ్తో భారత్ పోరు నేడు జరుగుతుంది. న్యూజిలాండ్ జట్టుతోని అజేయ జట్టులో తొలి ఓటమి ఎవరికో అనేది ఈరోజు తేలనుంది. పిచ్ అందరికీ అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఇక వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్లో రన్ రేట్స్ పాయింట్ల పట్టిక ఒకసారి చూసినట్టయితే న్యూజిలాండ్ 4 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు గెలిచింది. పాయింట్స్ 8. నెట్ రన్ రేటు 1+1.923. భారత్ ఆడిన మ్యాచ్లు 4, గెలిచినవి 4, పాయింట్స్ 8. నెట్ రన్ రేటు
1.659. దక్షిణాఫ్రికా ఆడినవి 4 మ్యాచ్లు, గెలిచినవి 3, ఓడింది 1 మ్యాచ్. పాయింట్స్ 6, నెట్ రన్ రేటు +2.212. ఇక నెగిటివ్ రన్ రేట్లో ఉన్నవి మొత్తము 7 కంట్రీస్ ఉన్నాయి. మొత్తం ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా నెగిటివ్ నెట్ రన్ రేట్ని కలిగి ఉన్నాయి. ఇవి అక్టోబర్ 22కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.